నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్గా మారారు. 5-6 వ్యాపారస్తులు పసుపు ధరలను నియంత్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ ఎత్తున పసుపు మార్కెట్కు రావడంతో ధరలను ట్రేడర్లు నియంత్రిస్తున్నారు. ట్రేడర్ల ఆధిపత్యంతో మార్కెట్లో పసుపు ధర క్వింటాల్కు 9,000 నుంచి 11,000 రూపాయల మధ్యనే ధర పలకడంపై పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తెగుళ్లు సోకి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా పండిన పంటకు సరిపడా ధర రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. గతేడాది ఈ సమయంలో క్వింటాల్ పసుపుకు 15,000 నుంచి 18,000 రూపాయలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గడం, పసుపు మద్దతు ధర రాకుండా ట్రేడర్స్ అడ్డుకోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన పంటకు గరిష్ట ధర ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్కు ఇవాళ రికార్డు స్థాయిలో పసుపు పంటను రైతులు తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 25,000 క్వింటాళ్ల పసుపుని ఇవాళ రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. కానీ ఆశించిన మేరకు ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కంటే రేటు తక్కువగా ఉండడం వల్ల రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇదే రోజున ఇదే సమయానికి ఈ బీడింగ్ ఏదైతే ఇస్తారో ఆ బీడింగ్కి అనుకూలంగా 18,000 రూపాయల పసుపు క్వింటాలకు ధర పలికింది. ఇప్పుడు దాదాపుగా అందుకు వ్యత్యాసం కనబడుతుంది. 8,000, 9,000, ఇవాళ 11,000కు బీడింగ్ ఏర్పాటు చేసి 11,000 రూపాయలకు ఒక ధరని నిర్ణయించడం జరిగింది. ఇదే సమయంలో గతంలో 18,000 రూపాయల పంట ఎకరా క్వింటాల్కి వచ్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇదే సమయానికి గణనీయమైన రేటు ఉంటుండే, ఆ రేటుకు తగ్గట్టుగా ఇవాళ ధర లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పసుపు మార్కెట్లో 5 బడా వ్యాపారులు సిండికేట్ కావడం జరిగింది. సిండికేట్ అయిన వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి పసుపును నియంత్రిస్తున్నారు. అదే ఈ రకం ఎర్ర గుంటూరు అనే ఈ పసుపు రకానికి పక్కనున్నటువంటి సాంగ్లీలో ఇప్పటికి ప్రస్తుతము 15,800 రూపాయలు ధరకు పలుకుతుంది. అదే పసుపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మార్కెట్లో 11,000కు పలుకుతుందంటే వ్యత్యాసం ఎంత దూరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులను మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పుడొచ్చారు, పంట పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి తెగుళ్లు చోకాయి, ఇప్పటికీ బోర్డును ఏర్పాటు చేశారు, మరి బోర్డు పరిస్థితి ఏ విధంగా ఉంది, పంట యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉందో రైతులను పలకరించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవి ఎట్లుంది మార్కెట్లో పరిస్థితి, వ్యత్యాసం బాగా కనబడ్డట్టుగా అధికారులు ఎక్కలే స్పష్టంగా కనబడుతున్నారు. ఎట్లుంది పసుపు పరిస్థితి ప్రస్తుతం? ఈరోజు పసుపు పరిస్థితి అధోగతి అగమ్య గోచరంగా మారింది. పసుపు రైతు పరిస్థితి ఎందుకంటే గత ఏడాది ఇదే పసుపు 15,000 నుంచి 16,000 దాకా అమ్మింది. ఇదే వెరైటీ ఇదే రకం పసుపు ఈసారి 9,000 నుంచి 10,000 కూడా దాటడం లేదు. ఇవాళ ఈ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు బోర్డు వచ్చిందని చెప్తున్నారు. పసుపు బోర్డు వచ్చి పసుపు బోర్డుతో ఇప్పటిదాకా బోర్డు అనే ప్రకటన మాత్రం చేసింది తప్ప కానీ ఇప్పటిదాకా పసుపు రైతుకు ఎలాంటి మద్దతు ధర దక్కడం లేదు. పసుపు రైతుకు మార్కెట్లో ఎలాంటి లాభాలు పసుపు రైతుకు దక్కడం లేదు. ఈరోజు బోర్డు అని చెప్తున్నారు కానీ బోర్డు ఏర్పాటు చేసినామని చెప్పేసి ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనే ప్రచారమే తప్ప కానీ ఇలా బోర్డు అని ప్రకటించిన తర్వాత మొన్న బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క నిజామాబాద్ పసుపు బోర్డు ఇచ్చినామనే ఒక దృఢ సంకల్పంతో చెప్పిండ్రు తప్ప కానీ దానికి ఎలాంటి రూపాయి బడ్జెట్ లేకుండా ఇలా రైతుల్ని నట్టేట ముంచి ఇలా రైతుల గోసను కళ్ళారా చూస్తుండ్రు. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ రైతు పరిస్థితి చాలా ఘోరంగా, పసుపు పండించిన రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే దిగుబడి లాక ఒక విధంగా తెగుళ్ళు ఈ పసుపుతో చాలా ఖర్చులు పెట్టి రైతు నట్టేట మునిగిండు. పసుపు రైతుని ఆదుకునే నాయకులు లేరు, ఏ ప్రభుత్వం లేదు. అసలే రైతు కష్టాల నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ పంట సాగు చేశారు. బోర్డు ఏర్పాటు అయితే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అనుకున్నారు, గిట్టుబాటు ధర రాలేదు. ఇటు ఎప్పుడు సోకని విధంగా తెగులు సోకాయి. క్వింటాలకు ఏదైతే 20 క్వింటాలు పడతాయి అనుకున్నారో ఎకరానికి, ఇప్పుడు 15 క్వింటాలకే పడిపోయింది. 2 రకాలుగా నష్టపోయిన రైతుకు కనీసం ఇవాళ బోర్డు అని చెప్పుకున్నటువంటి ఎంపీ కానీ దాని చైర్మన్ కానీ నిజామాబాద్ మార్కెట్కి వచ్చి చూసిన పరిస్థితి ఉందా?
పసుపు రైతులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా, కనీసం మీతో ఇంటరాక్ట్ అయిన సందర్భం ఏదైనా ఉందా? లేదు. ఇప్పటిదాకా పసుపు బోర్డు తెచ్చినామని చెప్పేసి నోటి మాటగా అబద్ధాల హామీ ఎంపీ గారు ఇవాళ అబద్ధాలు చెప్పి బోర్డు తెచ్చినా అని చెప్పేసి ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఇవాళ పసుపు రైతులు ఈ నిజామాబాద్ మార్కెట్లో ఎంత కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా నిజామాబాద్ రైతుల్ని ఒక ఎంపీ గారు కానీ మాట్లాడడం లేదు పసుపు రైతుల గురించి. ప్లస్ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంకాపూర్ ప్రాంత రైతు బిడ్డ, ఆయనకు కూడా తెలుసు పసుపు రైతు కష్టాలు. తెలిసిన అట్లాంటి చైర్మన్ గారు కూడా ఈసారి ఈ మార్కెట్ యార్డ్లో ఏ రైతును కూడా పలకరించిన దాఖలాలు లేవు. ఇప్పటిదాకా నోటి మాటలు చెప్పడం తప్ప ఎవరు వాళ్ళ పెద్ద మాటలు చెప్పడం తప్ప కానీ పసుపు రైతుని పలకరించి పసుపు రైతుని మన లాభాల్లో తెచ్చే నాయకులు ఎవరు లేరు. నోటి మాటలతోటి చెప్తారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. బోర్డు ఏర్పాటు చేసామని చెప్పారు, బోర్డు కొలువు తీరింది, ఇక్కడే బోర్డు ఉంది అని చెప్పారు. మొన్న బడ్జెట్లో బోర్డుకు నిధులు కేటాయించిన సందర్భం ఏ ఒక్కటి కూడా కనబడలేదు. దీంతో పాటు డిమాండ్ ఉన్నటువంటి రబ్బరు బోర్డు, అదేవిధంగా ఇటు తేయాకు కాఫీకి సంబంధించిన బోర్డుకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును విస్మరించడంలో ఆంతర్యం ఏంటి? ఈరోజు మనకు కంటికి కనబడే విధంగా నోటి మాటలు అబద్ధాల మాటలు చెప్తూ ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాలు ఏదో బాండ్ పేపర్ల మీద రాసిచ్చినామని చెప్పేసి ఈ పసుపు బోర్డు తీసుకొస్తున్నామని చెప్పి 10 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళా ఎంపీగా గెలిచిండ్రు. మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళా ఇదొక అబద్ధపు హామీలాగా మిగిలిపోతుంది. ఎందుకంటే అదే వేరే రాష్ట్రాలలో పొగాకు బోర్డే కానీ ఇంకా సుగంధ ద్రవ్యాల బోర్డులు ఉన్నాయి, దానికి మద్దతు ధర ఉంది. కానీ మన నిజామాబాద్ మట్టుకు పసుపు బోర్డు ఏర్పాటు చేసినామని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్లు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఈ స్థానిక ఎంపీ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ బోర్డుకు ఇప్పటిదాకా ఒక పైసా కేటాయించిన దాఖలాలు లేవు. కొంతమంది రైతు ఉన్నారు, మీరు చెప్పండి ఏంది పరిస్థితి? మార్కెట్కు ఇవాళ ఎన్నడూ రాని విధంగా అత్యధికంగా వేలల్లో క్వింటాలలో ఇవాళ పసుపు పంటను తీసుకురావడం జరిగింది. అయినా గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపును ప్రాసెస్ చేసి తీసుకురావడానికి అనేక లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి బోనస్ కానీ అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర కానీ, ఒక గిట్టుబాటు ధర ప్రధానంగా ఆ రోజు నుంచి మీరు డిమాండ్ ఉండి ఇవాళ బోర్డు ఏర్పాటు చేశారు. మరి పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి ఘోరంగా ఉంది. నా పేరు శేఖర్, మాది గ్రామం మైలారం మండల దర్పల్లి, జిల్లా నిజామాబాద్. అయితే రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. పసుపు దవ్వడానికి 25,000 ఖర్చు అవుతుంది, ఒక లారీ పోయడానికి 50,000 ఖర్చు అవుతుంది. బోర్డు తెచ్చామని చెప్పారు కానీ బోర్డు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మాకు మద్దతు ధర ఉంటేనే పోయినసారి 15,000 నుంచి 16,000 దాకా పోయిండే. ఇప్పుడు నా పసుపే ఫుల్ డ్రై మాలు 11,000, 9,000 పోతుంది. చాలా లాస్ అవుతున్నాం. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చెప్పుడు మాటలు తప్ప చేతల్లో ఏం చూపిస్తలేరు. మార్కెట్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి చూస్తే గానీ మా గోస ఎవరికి పట్టదు, మాటలకే పరిమితం అవుతుంది తప్ప బోర్డు వల్ల ఎలాంటి లాభం లేదు. మాకు కనీసం మద్దతు ధర లేదు. ఒక వైపు తెగుళ్ళు వచ్చాయి, పంట తగ్గింది, దానికి తోడు ఇవాళ బీడింగ్ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్ అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. గత వారం 10 రోజుల నుంచి పసుపు పోటెత్తుతుంది, కానీ రేట్లు ఎలాంటి మార్పు లేదు. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎట్లా అంటే మరీ ఘోరంగా ఉంది రైతు పరిస్థితి. రైతులు చాలా అంటే ఇప్పుడు వాళ్ళందరూ కలుపుకొని ఒకే విధంగా 10,000 దాటడం లేదు ఎవరు కూడా. ఆ దాటకపోవడం వల్ల రైతు చాలా నష్టపోతుండు. మాకు ఖర్చులకు కూడా ఆడికాడికే మిగులుతలేవు. కాదంటే మీరు గంజి మార్కెట్కి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక్కొక్కరు ఫుల్ లాస్ అవుతారు. అసలు ఈ పసుపు గురించి పట్టించుకునే నాదుడే లేరు. బోర్డు వల్ల మాకు ఎలాంటి లాభం లేదు. మద్దతు ధర ఉంటేనే మాకు లాభం ఉంటుంది. మద్దతు ధర ప్రకటిస్తేనే మాకు చాలా ఉపయోగం ఉంటుందని మేము రైతులు కోరుకుంటున్నాం. బోర్డు విషయంలో బోర్డుకు సంబంధించినటువంటి ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని చైర్మన్ గా నియమించారు. ఈ పంట ప్రాసెస్ జరుగుతున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధికంగా రైతులు పసుపు పంటను పండిస్తారు. ఇప్పటి వరకు ఆ రైతులతో సమావేశం కానీ, బోర్డు వ్యవహార శైలి కానీ, నిధులు నియామకాలు కానీ, ఇతర అవసరాలతో పాటు ప్రధానంగా రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించండి, క్వింటాల్కు ఒక నేమ్ పెట్టండి, దాన్ని 15,000 రూపాయలకు మాత్రం ఇస్తే ఇవాళ రైతుకు న్యాయం చేసినట్టు వారైతారు. కానీ ఇదే విధంగా వదిలేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు అంటున్నారు. ముఖ్యంగా సాంగ్లీ దేశంలోనే 2వ అతిపెద్ద మార్కెట్ అయినటువంటి సాంగ్లీలో రేటు వ్యత్యాసం
ఒక విధంగా ఉంటే నిజామాబాద్లో ఉన్న మార్కెట్ కూడా వ్యత్యాసం తేడాలు చాలా 5 నుంచి 6 వేల రూపాయలు కనబడుతుంది. ఇందులో వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో సిండికేట్ అయ్యారు. ఆ కారణం చేత ఇవాళ సిండికేట్ అయిన వ్యాపారులు ఒకటే రేటును నిర్ణయించడం వల్ల రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పసుపు పంటను పండించడానికి రైతులు ఎవరు కూడా ఆసక్తి చూపరని రైతులు అంటున్నారు. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ పసుపు మార్కెట్.